విశాల్ ఫాస్ట్ వెళ్ళు ఫాస్ట్. పోలీస్ అంటే డామ్ అంటున్నావు, అంత భయపడుతున్నావు? స్లో చేస్తున్నావు విశాల్, ఇప్పటి వరకు ఫాస్ట్ గా వెళ్ళదు కదా. లేదు సుజాత, చాలా స్లోగా నిదానంగా వెళ్ళాలి. బ్రతన్లైజర్ ఇవ్వు. నువ్వు ఊదరా, ఊదు. సార్ సార్ నేను ఊదాను సార్. ఊదవా? సార్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్. సార్ ఊదమంటే అదో సో చెప్తావు. లైసెన్స్ తీ, ఆర్సీ, పొల్యూషన్. సార్ అవేం లేవు సార్. ఏం లేవా? మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్. ఏంటిది? సురేష్ నువ్వేం టెన్షన్ పడకు, నీకు నేనున్నాను. ఓకే నాకేం టెన్షన్ లేదు సార్. కార్లో ఒక దొంగ ఉన్నాడు సార్. వాడు హార్డ్ కోర్ క్రిమినల్ సార్. ఏంటి దొంగతో లాంగ్ డ్రైవర్? సార్ ఆమె కాదు సార్, ఒక హార్డ్ కోర్ క్రిమినల్ అని చెప్తున్నా కదా సార్. సార్ మిమ్మల్ని చూసి స్లో డౌన్ చేసి కావాలని నేనే మీ అటెన్షన్ గ్రాప్ చేశాను సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఇట్స్ ఆల్ మై స్కెచ్ సార్. ఇప్పుడే వస్తాను. జరుగుందో చేసే చాలు. రై నీ బామార్ది కార్లో కూర్చున్నావు, దిగురా బయటికి దొంగ. నా ఏంటి సోది సార్, తీసి లోపలేకుండా దిగురా బయటికి. సార్ వీడు కార్తీక్ కాదు సార్, కార్తీక్ సార్ వీడు. ప్రతాప్ సార్ బాగున్నారా సార్? బాగున్నారా? అరే ఏం చేస్తున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు? అలాంటిది ఏం లేదు సార్. సార్ ఇవాళ రేపు ఎక్కువ ఏం చేయట్లేదు సార్. అంటే ఏం చేసినా 50% మీకు ఇవ్వాలి కదా. అదంతా అప్పుడురా. అసలు సురేష్ మా మనిషే, ఫుల్ క్లోజ్. ఎంత పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో తెలుసా? హీఈస్ అ బ్లడీ ఇన్ఫార్మర్. అదే సార్, ఏదో చిన్న దొంగతనానికని వెళ్తే అందులో అక్కడ మేడం కలిసారు సార్, సుజాత అని. చాలా పద్ధతైన అమ్మాయి. హాయ్ సార్. నమస్తే. నమస్తే. అలా బాయ్ ఫ్రెండే సార్ ఈయన. నమస్తే చెప్పు. ఆయన వీడితో కబుర్లేండి సార్, తాగున్నాడు, తాగుపోతాడు. లేదు సార్, ఏదో ఫాస్ట్ గా నడిపాడు కొంచెం, అంతే. అంత తాగు కూడా ఏం లేడు ఇవాళ. అరే ఆ అమ్మాయి బర్త్డే సార్, బర్త్డే ఇవాళ, అందుకే ఏదో చిన్నగా, అంతేగాని పెద్ద ఏం తాగలేదు. ఎప్పటి నుంచి లోపల ఎందుకు దొరికావు? పిక్ ప్యాకెట్ అన్నా. అంతేనా? మాది డ్రంక్ అండ్ డ్రైవ్. భుజి మనం పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చాం చెప్పు ప్లీజ్. విశాల్ ఆయన్ని కొట్టేశాడు. అవునా? ఎప్పుడు? ఎక్కడ? రైటర్ గారు మీరు ఎఫ్ఐఆర్ రాయండి సార్. రే నీ పేరేంట్రా? విశాల్ కదా? విశాల్ రాయండి సార్. సార్ డ్యూటీలోనే పోలీస్ ఆఫీసర్ ని కొట్టావు. సెక్షన్ 353 నాన్ బెయిలబుల్ ఆఫెన్స్. సార్ నా మీద ఎఫ్ఐఆర్ ఏంటి సార్? సార్ ఐమ్ డాక్టర్ సార్, ఐ సేవ్ లైఫ్స్ ఫర్ లివింగ్ సార్. నువ్వేమన్నా అర్జున్ రెడ్డా? yes he is a surgeon. జైలుకి వెళ్ళిన మొట్టమొదటి డాక్టర్ ఏం కాదు నువ్వు. ఇక్కడ డాక్టర్ అయినా దొంగ అయినా ఒకడే. రైటర్ గారు మీరు రాయండి సార్. మన దొంగను వదిలేసి నన్ను పట్టుకుంటారేంటి సార్? వాడిప్పుడు దొంగ కాదు, ఇన్ఫార్మర్. సార్ ఫ్రీగా సర్వీస్ చేసే డాక్టర్ మీద కూడా ఎఫ్ఐఆర్ రాసే రోజులు వచ్చాయా సార్? వదిలేండి సార్, పాపం విశాల్ తన కాలనీలో టైగర్స్ కి కూడా కుక్క బిస్కెట్ లేసేంత మంచోడు సార్. వదిలేండి సార్, వదిలేండి సార్. సార్ సార్ మంచోడే సార్, ఏదో తెలియక తగిలింది అంతే. దీనికి ఎఫ్ఐఆర్ అంతా ఎందుకు సార్? నా మొహం చూసి వదిలేండి ప్లీజ్. ఏంట్రా నీ మొహం చూసి వదిలేసేది? దొంగ మొహము నువ్వును. అసలు నువ్వెవడ్రా నా మీద జాలు చూపిస్తావు? అసలు నువ్వెవడ్రా నా మీద ఎఫ్ఐఆర్ రాయదని చెప్పడానికి? సార్ రాయండి సార్, నా మీద ఎఫ్ఐఆర్ రాయండి సార్. రాయండి సార్, మీరు రాయండి సార్. సుజాత చెప్పు సుజాత. నేను మాట్లాడే టైం వచ్చింది. అసలు ఇంట్లో దొంగలు పడితే ఎవరన్నా పోలీసులకు ఫోన్ చేస్తారు, అంతేగాని చిన్నప్పటి ఫ్రెండ్ అది ఇదని నాటకాలు ఆడరు. ఎందుకు విశాల్ ఏం తెలియకుండా అంత హార్ష్ గా మాట్లాడతావు?
సురేష్ నువ్వనుకున్న దొంగల్లా కాదు, చాలా మంచోడు. మంచోడా ఆ, అంటే? నా హాస్పిటల్లో కాంపౌండర్ ఉన్నాడు, వాడు కూడా మంచోడే. మా ఇంటికి వాచ్మెన్ వాడు కూడా మంచోడే. నా కార్ డ్రైవర్ కూడా మంచోడే. అలాంటే నువ్వు అందరితో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేస్తానేమో. ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు ఎలా ఎవరి మీద పుడుతుందో మనకు తెలియదు కదా విశాల్. చిచ్చి, అసలు ఫస్ట్ నుంచి యూ హ్యావ్ ఎ క్వశ్చనబుల్ చాయిస్ ఇన్ ఫ్రెండ్స్. అసలు ఆ బుజ్జి ఏం చేస్తుంది లైఫ్ లో? ఆ వరుణ్ గారితో తిరుగుతుంటుంది. ఆ వరుణ్ ఏం చేస్తుంటాడు? బుజ్జితో తిరుగుతుంటాడు. అసలు లైఫ్ లో ఏం గోల్స్ లేవు, ఏం అంబిషన్స్ లేవు. వీళ్ళు ఇట్స్ ఓకే. ఇప్పుడు కార్తిక్ అంట, సారీ సురేష్, ఒక దొంగ. కార్తిక్ బ్రో నువ్వు దొంగవా? అసలు వాడి గురించి నీకేం తెలుసని? మెకానికల్ ఇంజనీర్ కదా బ్రో. రేపు పొద్దున పార్టీస్ లో నా ఫ్రెండ్స్ డాక్టర్స్ అండ్ లాయర్స్ ముందు నీ ఫ్రెండ్స్ ఏమని ఇంట్రొడ్యూస్ చేస్తావు? దిస్ ఇస్ బుజ్జి, మై బెస్ట్ ఫ్రెండ్ హౌస్ వైఫ్. దిస్ ఇస్ వరుణ్, మై ఫ్రెండ్ బేవార్స్. దిస్ ఇస్ కార్తిక్, సారీ సురేష్, మై ఫ్రెండ్. ఒక దొంగ కానీ ఒక మంచి దొంగ ఇంట్రొడ్యూస్ చేస్తావా? రాయండి సార్, ఎఫ్ఐఆర్ రాయండి సార్. నన్ను లోపల ఏంటి సార్? వీళ్ళతో ఉండడం కంటే ఆ లోపల ఉండడమే బెటర్ సార్. నిజంగా పంచ్ ఆఫ్ లో లైఫ్స్. నోర్మోయ్, అక్కడి నుంచి చూస్తున్నాను. పోన్లే 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 అని ఊరుకుంటుంటే నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? నీకు నా ఫ్రెండ్స్ తో ప్రాబ్లం? షీస్ బుజ్జి, మై బెస్ట్ ఫ్రెండ్, మై సపోర్ట్ సిస్టమ్. అవును, ప్రస్తుతానికి అది లైఫ్ లో ఏం చేయట్లేదు, కానీ ఏదో ఒక రోజు వస్తుంది దాని రెస్టారెంట్ లో టేబుల్ దొరకాలంటే నువ్వు గంట సేపు వెయిట్ చేస్తావు. అండ్ వరుణ్ ఇంకో బెస్ట్ ఫ్రెండ్, వాడేం చేయడు కరెక్టే, ఎందుకంటే వాడికేం రాదు, ఎప్పటికేం చేయడు. అయితే ఏంటి? అండ్ సురేష్ ఒక దొంగ కరెక్టే, తన్ని కలిసి కొన్ని గంటలే అయింది, తన గురించి నాకేం తెలీదు. యువర్ రైట్, కానీ తెలుసుకున్న కొన్ని విషయాలు చాలు తను ఎలాంటి వాడో తెలుసుకోవడానికి. అయినా దొంగలు మనుషులు కారా? మనుషులు దొంగలు కారా? దొంగలకి మనసు ఉండదా? మనసున్న దొంగలుండరా? వాహ్, సలిచ్చి పడేసారు మేడం. మస్తు అర్షిరు, వెరీ ఇంప్రెసివ్. బ్లెస్ యూ. అసలు 2 years మా రిలేషన్షిప్ లో ఫస్ట్ టైం అంత గట్టిగా అరిచాను తెలుసా? అసలు నా ఫ్రెండ్స్ అట్లా ఎట్లా డిస్రెస్పెక్ట్ చేస్తాడు? అదే కదా తెలియాలి కదా అవన్నీ. మొగోనివి మేడం, ఆడోనివి మేడం నువ్వు. అది మన సురేష్ ఎటు అయిండు? మన ఫోన్ నెంబర్ ఏమైనా ఇచ్చిండా? మళ్ళీ కలిసి రాలేదా అన్ని? లేదు. లేదా? ఎక్కడుంటాడో తెలియదు, నంబర్ తీసుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో, ఏ ఇంట్లో దొంగతనం చేస్తున్నాడో. అసలు నేను చెప్పానని దొంగతనాలు మానేశాడా? మరి దొంగతనాలు మానేస్తే సరుకులు ఎక్కడి నుంచి కొనుక్కుంటాడో? ఏదో హోటల్లో పనిచేస్తుంటాడు, ప్లేట్లు బాగా గడుగుతాడుగా. ఓకే, ఇప్పుడు సురేష్ని కలవలేదు, మీ విశాల్ కనుక నా బ్రేకప్ చెప్పినావా? నేను కనుక నీ ప్లేస్లో ఉంటే ఫస్ట్ వన్ బ్రేకప్ చెప్పేసి ఇట్లా ఉరుక్కుంటా పోయి సురేష్ గారి దగ్గరికి వెళ్తాను. నేను ఇద్దరం కలిసి దొంగతనాలు చేసుకునేటోళ్ళం, ఆర్ ప్లేట్లు కడుకునేటోళ్ళం. ఫస్ట్ ఆయనకి బ్రేకప్ అని చెప్పినావా లేదా విశాల్ గారికి? లేదు, వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కలిసా. ఏంది? చెప్తా ఏమైందో. మీమ్స్లో పని చేస్తావా అమ్మా? మీమ్స్ కాదా అండి, ఫ్లేమ్స్.